ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇది ఫర్ ఇండియన్ ఆర్మీ అంటే అది చాలా నార్మల్గా తీసుకున్నట్టున్నారు పాకిస్తాన్. ఇండియన్ ఆర్మీ అంటే ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా కానీ, ఏం చేసినా కానీ, ఒక ఇండియా మిత్రదేశమైన రష్యా ఉంది, అదొకటి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ భయపడుతుంది. అండ్ ఇండియన్ ఆర్మీ ఇప్పుడు నార్మల్గా లేదు, ఒకప్పుడు అంటే వేరే రకంగా ఉంది. ఇప్పుడు జస్ట్ పహల్గామ్ దాడి చూసారు కదా, పహల్గామ్ దాడికి ఇది జస్ట్ శాంపిల్. దీనికి ముందు ఇంకా చాలా చాలా జరగబోతున్నాయి, చాలా తీవ్ర పరిణామాలు కూడా జరుగుతాయి. మోడీ మన పిఎం గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయంని. అసలు భారతీయులను చంపడానికి అసలు ఎవరికి విరిచారు, వాళ్ళకి రైట్స్ ఎవరికి ఇవ్వలేదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే పిఎం గారు దీనికి చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయినా సరే, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, తెలంగాణ ప్రజలైనా సరే, భారతదేశ ప్రజలైనా సరే, ఎవరైనా సరే మన భారతీయులే కాబట్టి భారతీయ ప్రజల మీద ఎవరైనా దాడి చేయడానికి వస్తే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. దీనికంటే ముందు తీవ్ర పరిణామాలు రాబోతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ అక్కడున్న టెర్రరిస్టులకి కాపాడుతుంది, ఇంకా ఇది కాపాడుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తున్నట్టుంది. కానీ ఇది శాంపిలే, ఇంకా ముందు మాత్రం చాలా జరగబోతున్నాయి. ఇది మాత్రం సార్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేని కూడా భారతదేశం స్వాధీనం చేసుకుంటుంది అని చెప్పి ఇది ఖచ్చితంగా చేసుకుంటుంది. ఎందుకంటే అప్పుడు మనం అప్పుడు యుద్ధం జరిగినప్పుడే తీసుకోవాల్సింది అది, కానీ ఆక్రమించుకున్నారు కాబట్టి అప్పుడు వేరే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా తీసుకుంటుంది, 100% తీసుకుంటుంది. కానీ భారతదేశంలో ఏ ఒక్క పాకిస్తానీలు కూడా ఉండరు, అందరు వెళ్ళిపోతారు. అండ్ ఆ పిఓకే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భారతదేశంలోకే స్వాధీనం అయిపోతుంది. మళ్ళీ పాకిస్తాన్ మళ్ళీ భారతదేశం మీద దాడి చేసే అవకాశం ఉందని చెప్పి కేంద్ర వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే చేయొచ్చు, మనం కూడా ఎందుకు చేయలేమని చెప్పేసి ఎందుకు అనుకోవద్దు, చేస్తారు కావచ్చు. మనం కూడా అది ఇండియన్ ఆర్మీ కూడా అప్రమత్తం ఉంది కదా. ఇండియన్ ఆర్మీని దాటి లోపలికి రావాలంటే చాలా కష్టం పాకిస్తాన్కి. ఇంకొకసారి దాడి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఈసారి పాకిస్తానే ఉండదు. అండ్ మనలాంటి యువకులు ఎవరైనా ఉంటే, పిఎం ఒక మాట చెప్తే మనలాంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఉన్న టెర్రరిస్టులను చంపి రావడానికి కూడా రెడీ ఉన్నారు, సావడానికి కూడా రెడీ ఉన్నారు.